స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వచనంలో 113వ కీర్తన. ఈరోజు మనం మార్చి దైవజానము 113వ కీర్తన. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయము మొదలుకొని సూర్యహస్తము వరకు యెహోవా నామమును స్తుతించదగినది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన సంతు లేని దానిని పిల్లానిగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొన్ని మార్పులు దీవించుగాక. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలందరూ మందిరాలు పిల్లలు పాత మందిరాలకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజైన వాడ, ప్రభులకు ప్రభుడైన వాడ, మా దేవ, మా రాజ, మా దైవమా, నీకు వందనం స్తోత్రం. యెహోవా నామమును స్తుతించుడి అనే వాక్యం ఈరోజు ధ్యానం చేస్తూ ఉంటున్నాను తండ్రి. యెహోవా నామము తండ్రి, నీ నామము స్తుతింపబడినది, ఘనతలో నొందదగినది నామము తండ్రి. సూర్యోదయంలో సూర్యాస్తం మొదలుకొని నీ నామం స్తుతించదగిన నామం, స్తుతి నొందదగిన నామం అని నీ వాక్యం కనిపిస్తుంది తండ్రి. అయ్యా, నీ వాక్య పట్టణంలో మమ్మల్ని బలపరుచుకుందండి. నా నోటికి పూర్వగా ఉండి మాట్లాడింపజేయము, నా పెదవులు నా శరీరాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుము తండ్రి. వినగలిగిన చోటు గ్రహించగలిగిన మనసు ఉన్న వారికి అందరికీ దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 113వ కీర్తనలో మొదటి వచనంలో ఏముంది? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. హల్లెలూయా. మొదటిగా యెహోవాను స్తుతించాలి, రెండోదిగా యెహోవా నామమును స్తుతించాలి. నామం అనగా అందరికీ ఒక జ్ఞాపకం వస్తుంది. పేరు, నామం అనగా పేరు. ఇక్కడ పేరు కాదు కానీ ప్రస్తావన ఆయన పరిశుద్ధ నామమును, ఆయన నీతిమంతుడు కాబట్టి మనం నీతిగా జీవించాలని అర్థము. చూడండి, యెహోవా నామం పేరుని స్తుతించడం కన్నా ఆయన యొక్క గుణగణాలను జీవించడం నిన్న. హల్లెలూయా. పేరుని స్తుతించినప్పుడు మనం ఆయన యొక్క పేరులో ఒక యెహోవా, చూడండి, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు అనే కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఆయన నామాన్ని స్తుతించినప్పుడల్లా మనకి ఏం పొందుకుంటాం? మేలునే పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన నామము చూడండి, స్తుతించదగిన నామము, కొనియాడదగిన నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామము, ఘనత నొందదగిన నామము, హెచ్చింపదగిన నామము యెహోవా నామము. హల్లెలూయా. ఘనత నొందదగినది, హెచ్చింపదగినది, ఇంకా స్తుతి నొందదగినది. హల్లెలూయా. స్తుతి నొందదగినది యేసు నామమే. అమ్మగారు పాడారు ఒకసారి పాట, సొంతగా రచించి రాసిన పాట. స్తుతి నొందదగినది యేసు నామమే, దగినది యేసు నామమే, కొనియాడదగినది నామమే, నొందదగినది యేసు నామమే, కొనియాడదగినది నామమే. స్తుతించెదా కొనియాడెదా, స్తుతించెదా
స్తుతింపబడుదగినది సత్యనామము, గణనొందదగినది యేసునామము. హల్లెలూయా. మనం ఏ నామమును స్తుతించాలి? యెహోవా నామమును, యేసు నామమును స్తుతించాలి, గణపరచాలి అని వాక్యం సెలవిస్తున్నది. ఇదే మాట 115 కీర్తనలో 1వ వచనంలో కూడా ఉంది చూడండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి, ఏ నామముకి, ఏ వ్యక్తికి ఘనత కాదండి, కేవలము కృపా సత్యమును బట్టి యెహోవా నామమునకే ఏం కలగాలి? మహిమ కలగాలి. చూడండి, దేవుని నామం ఏమని, ఏ నరుడికి, ఏ మనుష్యుడికి ఘనత మహిమ కాదండి, కేవలం దేవుని నామములకు మాత్రమే ఘననందదగిన నామము, స్తుతి నందదగిన నామము. హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణ ద్వారా అమ్మగారు పాటలు రాయడం జరిగింది. చూడండి, ఈరోజు మన ధ్యానిస్తున్న అంశముకు సరిదగినది, సరిపోదగినది ఆ గానం కాబట్టి పాటలు. హల్లెలూయా. చూడండి, ఆ గానం మనము సత్యాన్ని అన్వేషించేవాళ్ళు, మనం దేన్ని అన్వేషించేవాళ్ళం, దేన్ని కొనియాడుతున్నాము, ఏ ఇందులో మనం ఉన్నాము? సత్యంలో ఉన్నాము, ఇంకా సర్వ సత్యంలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనం ఎందులో ఉన్నాం చెప్పండి? సర్వ సత్యంలో ఉన్నాము, జగమెరిగిన సత్యములో మనం ఉన్నాము. హల్లెలూయా. 2వ వచనంలో నుండి, ఇది మొదలుకొని ఎల్ల కాలము యెహోవా నామము స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ఇది ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఏ నామం స్తుతి నందగలుగుతుంది? హల్లెలూయా. బ్రదర్స్, హల్లెలూయా. దాన్ని ఫోన్ పక్కన పెట్టేసేయండి. హల్లెలూయా. ఏ నామం స్తుతి నందదగిన నామము? యెహోవా నామం. హల్లెలూయా. ఎల్లప్పుడు స్తుతి నందది. ఒక్క క్షణమా, 2 క్షణాల, ప్రతి క్షణమా. ఎక్కడ 33వ కీర్తనలో బాగా చూడండి, 33వ కీర్తనలో 1వ వచనంలో ఎవరు స్తుతిస్తారు, ఎవరిని బట్టి స్తుతించాలని ఇక్కడ రాయబడింది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎవరు స్తుతించని వారు, ఎవరు దేవుని నామం కొనియాడినటువంటి వారు అంటే ఇక్కడ నీతిమంతులు అనేటువంటి వారు, యథార్థవంతులు అనేటువంటి వారు. హల్లెలూయా. ఎవరికి శోభస్కరం అని తెలియజేయబడుతున్నది? యథార్థవంతులకు శోభస్కరం అంటే. హల్లెలూయా. యేసయ్య నామం అంటే కేవలం యేసయ్య అంటున్నాం. మరి యేసయ్య నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. నీవు యథార్థవంతుడుగా మార్చబడాలి, నీవు నీతిమంతుడుగా మార్చబడాలి అనేది దేవుడు కోరుకున్నాడు. ఆయనలా జీవించాలి, ఆయన మార్గంలో జీవించాలి. అందుకే దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీకు వేరే నామంలో జీవము లేదు, కేవలం యేసు నామంలో జీవము ఉన్నది. ఆయన నామముని మనం ఉచ్చరిస్తున్నామంటే ఆయన గుణగణాన్ని మనము ఏం చేయాలి? మనలో అవలంబించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గుణ లక్షణాలు: నీతిమంతుడు, యథార్థవంతుడు, క్షమించే దేవుడు. ఇంకేంటి? ఇతరులను మనం ఏం చేస్తాం? క్షమించగలుగుతామా? క్షమించాలని హృదయాన్ని మనం దేవుడు ఇచ్చిందాక. చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయి, స్తుతి చేయి, యథార్థవంతులకు ఏమైనదట? శోభస్కరం అంట. హల్లెలూయా. ఎవరికి శోభస్కరం అంటే చెప్పండి? యథార్థవంతులు. నువ్వు యథార్థవంతులాగా అయితే దేవుని స్థితి చెందాలని దేవుడు వాక్యం చదివిస్తుంది. యథార్థవంతులు శోభస్కరం, మంచిదంట. దేవుడు స్తుతించి ఏంటంట? మంచిది. ఏది మంచిది? దేవుని ఎల్లప్పుడూ స్తుతించుట మంచిది. 3వ వచనంలో ఉంది, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. చూడండి, సమయం కూడా దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. ఏ సమయంలో దేవుని ఆరాధించాలి, ఏ సమయంలో దేవుని స్తుతించాలి, ఏ సమయంలో మనం దేవుని ఆరాధించవచ్చు, దానికి ఏమి సమయం లేదండి. సూర్య చెప్పండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు, అంటే సూర్యుడు ఉదయించుకుని మొదలుకొని సూర్యుడు హస్తమించేంతటి వరకు మనం ఏం చేయొచ్చట? స్తుతించచ్చట. యెషయా గ్రంథంలో ఇదే మాట గురించి రాయబడింది. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం, క్షమించండి, 24వ అధ్యాయం 15వ వచనం. అందును బట్టి తూర్పు దిశలో వారులారా యెహోవాను కనపరచుడి,
సముద్ర ద్వీపస్తులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? తూర్పు దిశలో వారులారా యెహోవాను ఏం చేయాలంట? తూర్పు దిక్కున్న వారు. ఇంకెక్కడ? సముద్రపు ద్వీపవాసులారా, సముద్రం చివరలో వారు. అంటే ఈ తూర్పు దిక్కునున్న, పడమర దిక్కునున్న, మీకు అందరూ చూస్తారు, తూర్పు పడమర దిక్కును చూస్తారు. ఆ రిఫరెన్స్ కూడా ఇక్కడ అందును బట్టి తూర్పు దిక్కునున్న, తూర్పు దిశనున్న వారులారా యెహోవా నామమును ఏం చేయాలంట? ఘనపరచాలంట. హల్లెలూయా. స్తుతి చెల్లించాలి. స్తుతి చేస్తే మనకి శోభస్కరమని తెలియజేస్తున్నాడు. మనకు మంచిదని తెలియజేస్తున్నాడు. ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనం స్తుతించద్దట. మరి తూర్పు దిక్కునున్న వారిని దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? యెహోవాను ఘనపరచుడి. హల్లెలూయా. మరి తీర ప్రాంతవాసులు అంటే ఎవరు చెప్పండి? తీర ప్రాంతవాసులు అంటే మనకి అంటే తెలుసు, పశ్చిమ గోదావరి సముద్రం పక్కన ఉంటుంది. తీర విశాఖపట్నం అయినా సరే మనకు తెలిసినేమని చెప్తారంటే హల్లెలూయా. తీర ప్రాంతవాసులు అంటే సముద్రంకి దగ్గరగా ఎవరైతే గుడారాలు వేసుకుంటూ అనగా చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, మత్స్యకారులు అంటారు కదా, ఆ తీర ప్రాంతవాసులు కూడా వారి నుంచి కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడే యెహోవా నామమును ఘనపరచుడి. చూడండి, తీర ప్రాంతవాసులకి గ్యారెంటీ ఉంటుందా? ఎప్పుడు ఏ అవసరం తెలియదు, ఎప్పుడు సముద్రం ఉప్పొంగుతుందో తెలియదు, ఏ సమయంలో వాటి ప్రారంభం పిలుస్తారో తెలియదు, ఏ టైంలో అనౌన్స్మెంట్ వస్తుందో తెలియదు. సగం దారి ఓడేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వెలగుతుంది అని అనౌన్స్మెంట్ వస్తే వాళ్ళు తిరిగి రాగం కదా. వారి పరిస్థితి అటువంటి వారి నుంచి కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? యెహోవా నామమును ఘనపరచుడి. హల్లెలూయా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఏం చేయాలంట? ఆయన నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నామాన్ని ఉచ్చరింపే వారి మీ నోటికి. చూడండి, నీకు వచ్చిన చిన్న ప్రార్థన అయినా సరే, నీకు వచ్చిన చిన్న సాక్ష్యమైనా సరే నువ్వు పంచుకోవడానికి, ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. సాక్ష్యం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఇతరులు క్రీస్తుని తెలుసుకోగలుగుతారు. నీ సాక్ష్యం వల్ల నువ్వు దేవుని మహిమపరచగలుగుతావు. నువ్వు దేవుని ఏం చేయగలుగుతావు? గణపరిచిన దాన్ని, గణపరిచిన యొక్క యవనస్తులు, గణపరిచిన యొక్క యవనస్తురాలు, గణపరిచిన ఒక విశ్వాసరాలు అవుతావు. దేవుని సాక్ష్యాన్ని నువ్వు వివరణ ఎందుకు ఇస్తావు? సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం ఎందుకు చెప్తావు చెప్పండి? దేవుడు చేసిన మేలుని బట్టి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడిని చెల్లించవలసింది. హల్లెలూయా. కృతజ్ఞత. చూడండి, కృతజ్ఞత. దేవుడు నాకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుడు నాకు చూపించిన కృపను బట్టి దేవుడిని మనం ఏం చెల్లిస్తాము? కృతజ్ఞతలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ సాక్ష్యాన్ని చెప్పుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకు చేసిన కార్యం. ఇంకొక మాట చూడండి, 45వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. యెషయా 45:6. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచింది. యెహోవా నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. సో ఇక్కడ దేవుడు ఇక్కడ జస్టిఫై చేస్తున్నాడు. గాడ్ ఈస్ జస్టిఫైయింగ్ విత్ హిస్ వర్డ్స్. అంటే ఇక్కడ కంక్లూజన్ ఇస్తున్నాడు దేవుడు. ఏమని నిర్ధారణ చేస్తున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు, ఏమని ప్రకటన చేయించున్నాడు అంటే తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు. తూర్పు ఎక్కడ ఉంది చెప్పండి మనకి? అటువైపు. నేను ఎటువైపు ఉన్నాను? పడమటి దిక్కు. మీరందరూ ఎటువైపు ఉన్నారు? తూర్పు. అంటే మీ దగ్గర నుంచి నా దగ్గర ఎంత డిస్టెన్స్ ఉందో, తూర్పు నుంచి పడమటి వరకు ఎంత డిస్టెన్స్, ఎంత సమీపం, ఎంత వ్యక్తులైందంటే తూర్పు నుంచి పడమటి వరకు జనులందరూ ఉంటారు కదా. పడమటి అవతలకి ఎవరు ఉండలేదు కదా. పడమటి అంటే ప్రపంచం అవతలకి ఎవరు ఉండలేదు, జనులుగా ఉండేవారు. మరి పడమటి అవతల ఎవరు ఉన్నారు? తూర్పు అవతల. వాటి మధ్యలోనే డిస్టెన్స్ మధ్యలోనే జనులు ఉండేది. మరి ఆ జన సమూహం అందరికీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నేను తప్ప
తప్ప ఏ దేవుడు లేడని, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఇంత స్పష్టంగా ఏ దేవుడైనా చెప్పగలరా? యెహోవా దేవుడు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ, నీవు నన్ను తెలుసుకోకుండా ఉన్నావు, అయినప్పటికీ నిన్ను స్థిరపరిచింది యెహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేదు. నువ్వు తెలుసుకోలేదు, నీవు నన్ను రుచి కనుగొనలేదు, నీవు నన్ను రుచి చూడని సమయం, నువ్వు ఇంకా నా యొక్క గుణలక్షణాలు, నా యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుడు ప్రేమమయుడు, ఆ ప్రేమ నీలో లేదు. ఇంకా నువ్వు ఆయన రుచి చూడనప్పటికీ, అంటే తెలుసుకోలేదంటే యేసయ్య తెలుసుకున్నంత మాత్రం యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, అభిషక్తుడు అని నువ్వు తెలుసుకున్నావు. ఆయన వచ్చినాడు, తిరిగి వెళ్ళిపోయినాడు, తిరిగి రాలేకున్నాడని తెలుసు. అది మాత్రమే తెలుసుకున్నావా? యేసయ్య గుణలక్షణాలు నీలో ఇమిడి ఉన్నాయా లేవా? హల్లెలూయా. యేసయ్య గుణలక్షణాలు అంటే ఇక్కడ అదే అర్థము. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను స్థిరపరుస్తుంది. దేవుడు నేను స్థిరపరుస్తున్నాడు, కానీ దేవుడి గురించి నువ్వు తెలుసుకోవట్లేవు. తెలుసుకుంటావంటే సత్యం తెలుసుకుంటావు, ఇంకా సర్వసత్యంలోకి నువ్వు వెళ్ళట్లేవు. అంటే నీలో ఏమున్నాయి? ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఆచరణలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు నీలో ఉన్నాయి. కాబట్టి దైవిక సంబంధమైన అలవాట్లలోకి నువ్వు రాలేకపోతున్నావు. దేవుని ప్రేమలోకి నువ్వు రాలేకపోతున్నావు. దేవుని యొక్క స్వభావంలోకి నువ్వు రాలేకపోతున్నావు. అంటే దేవునికి సమీపంగా నువ్వు రాలేకపోతున్నావు. వస్తున్నాను అంటున్నావు, నటన జీవితంలో ఉంటున్నావు. ఇంకా ఎంతకాలం నటన జీవితం, వేషధారణ జీవితం జీవిస్తుంటావు. ఇంకా దేవుడు ఎవరు? నేను తప్ప వేరొక దేవుడు లేదన్నాడు దేవుడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీవు నన్ను తెలుసుకోలేదు. అవును, తెలుసుకోవడం అంటే దేవుడిని తెలుసుకోవడం అంటే, దేవుడిని నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో మార్పు ఎక్కడ కనిపిస్తున్నది? మార్పు లేని జీవితం వ్యర్థము. మార్పు అనేది ఉన్నది. నీ యొక్క ఆచరణలో, నువ్వు చేసే పనుల్లో, నీ యొక్క స్థితిగతుల్లో నీలో మార్పు లేకపోతే వ్యర్థం అండి. ఎవరైనా చేయలేరు. ఒక యుద్ధానికి ఒక సైనికుడిని ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యుద్ధాన్ని పంపిస్తాడు. వాడు యుద్ధం చేయాలంటే ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వస్తే వ్యర్థం. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అలాగనే దేవుడు నేను రక్షణలోకి తీసుకొచ్చి యేసుక్రీస్తు సువార్తను ప్రకటింపజేయబడి యేసుక్రీస్తు యొక్క మేలులను తెలుసుకొని యేసుక్రీస్తు యొక్క సర్వసత్యము, ఆయనలోని నీతిమంతుడు, ఆయనలోని యథార్థవంతుడు, ఆయనలోని సత్యవంతుడు యొక్క సత్యవంతుడైన యెహోవాను, సత్యవంతుడైన యేసుక్రీస్తుని నీవు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క గుణ లక్షణాలు ఎందుకు ఇంకా నీలో రావట్లేవు? ఇంకా ఎందుకు తెలుసుకోలేని పరిస్థితిలోనే ఉన్నావు? ఇంకా ఎంతవరకు క్రీస్తు తెలుసుకున్నావు, దేవుడు తెలుసు అని కూడా ఇంకా ఆయన యొక్క గుణ లక్షణాలు ఎందుకు నీకు రావట్లేవంటే నీ బుద్ధి ఏమై ఉన్నది? నీ బుద్ధి అంటే నీ హృదయంలో ఏమి దాగి ఉన్నది? ఏమి ఉండకూడదు నీ హృదయంలో? ఒక మాట చూడండి, హృదయంలో ఏమి ఉండకూడదు? ఏ హృదయం కలిగి ఉండాలి? కీర్తన గ్రంథంలో రాయబడి చూడండి. కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. క్షమించండి, 24వ అధ్యాయము 4వ వచనం. 24:4 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకును, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ఏమి ఉండకూడదు? వ్యర్థమైనవి నీ మనసులో ఉండకూడదు. వ్యర్థమైనవి నీ మనసులో ఉంటే దేవుడు నీ హృదయంలోకి ఎట్లా వస్తాడు చెప్పండి? రాదు. దేవుని వాక్యం వింటప్పుడు కూడా ఏమనిపిస్తుంది? నిద్ర వస్తుంది. దేవుని వాక్యం వింటప్పుడే ఫోన్లు వస్తాయి. దేవుని వాక్యం వింటప్పుడే కొన్ని చర్చస్లో ఏం చేస్తారు చెప్పాలా? సైన్ బోర్డ్స్ పెడతారు, స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ అని చెప్పి. అర్జెంట్ పని ఎంత అర్జెంట్ అయినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మధ్యలో పర్మిషన్స్ ఎందుకు? దేవుని నామమును కొనియాడేటప్పుడు కానీ, దేవుని వాక్యం పట్టణంలో వినేటప్పుడు కానీ ఏ డిస్టర్బెన్స్ నీకు ఉండకూడదని. హల్లెలూయా. చూడండి, వ్యర్థమైన వాటి అందుకు ఏం చేద్దంట? దేవుని మీద మనసు పెట్టాలి. మరి దేవుని యొక్క హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అంటే ఎందుకు పనికిరాని వాటిని ఎన్నో ఉంటాయి. తమ యొక్క సెల్ ఫోన్లో ఎన్నో గ్రూపులు ఉంటాయి. అవసరం లేని ఉంటే అవసరం లేని గ్రూపులు ఉంటాయి. వాటి అన్నిటి మీద ఏం చేయద్దు? మనసు పెట్టకూడదు. మరి కపటంగా ప్రమాదము
అంటే నరులందరూ ఏం చేస్తారు చెప్పండి? వారి వారి స్వార్థాన్ని బట్టి ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలు చేస్తారా లేదా? చుట్టాల్లో ప్రమాణాలు చేస్తారా లేదా? బంధువుల్లో ప్రమాణాలు చేస్తారా లేదా? ఈ కఠినమైన ప్రమాణాలు అంటే చేయకూడదంట. మరి నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. మీకు హృదయం గురించి ఉండాలని చెప్పాను కదా. ఏ హృదయం కలిగి ఉండాలని? క్రీస్తు స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. ఇతరుని క్షమించే వారిగా ఉండాలి. ప్రేమించడం అంటే క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటి చెప్పడము. క్రియారూపకంగా నిన్ను వారిని పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. నువ్వు ప్రేమించే స్థాయిలో ఉన్నావా? క్రియారూపకంగా ప్రేమించే స్థాయిలో మీరు ఉన్నారా? మరి నీ హృదయం నిజంగా శుద్ధంగా ఉన్నదా? శుద్ధ హృదయం కలిగి ఉన్న వారికి ఏమొస్తుందంట? ఏం బెనిఫిట్ అండి మాకు? ఈ యొక్క శుద్ధ హృదయం ఉంటే మాకు ఏం బెనిఫిట్? ఈ వ్యర్థమైనవి, అవును వ్యర్థమైనవి మనసులో పెట్టుకోకుండా శుద్ధ హృదయం చేసుకొని నిర్దోషమైన చేతులు నిర్దోషమంటే ఏ దోషము లేని చేతులు, ఏ దోషం లేని చేతులు అంటే ఏ చేతులు చెప్పండి? మా చేతులు అంటే కట్టుకున్నాం, వచ్చి సొమ్ము పెట్టి కట్టుకున్నాం, తెల్లగా ఉంటే మార్చేస్తున్నాం, అది కాదు. నీ చేతులకి ఏం గురికి అంటున్నది? ఏ పాపం పని చేస్తున్నావు? నీ చేతులతో ఇతరులను అన్యాయంగా ఇతరులను కొడుతున్నావా? నీ చేతులతో అన్యాయంగా లంచం తీసుకుంటున్నావా? ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్న నీవు, క్రైస్తవుడమైన నీవు లంచం పుచ్చుకునేవాడిగా నీవు ఉన్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లంచం తీసుకోకూడదు. లంచము నిజంగా తీసుకోదా? చెప్పండి, ఎక్కడుంది? కీర్తన గ్రంథంలోనే ఉందండి లంచం గురించి. ఎక్కడుంది? 15:5 తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నేరభావాన్ని చెరుపుటకై లంచము పుచ్చుకోదట. హల్లెలూయా. ఏం చేయదు చెప్పండి? చేతులతో ఏం పుచ్చుకోదు. చేతులతో ఏం పుచ్చుకోదు? గట్టిగా చెప్పండి. లంచం పుచ్చుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారో, లంచం ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అంటే మీరందరూ ఏమైనా మీకు నిర్దోషమైన చేతులు. నా గురించి కూడా అదే దేవుడు వాక్యం చదివిస్తాడు. ఏ ఆఫీస్కి నేను కూడా లంచం పుచ్చుకోకూడదు, తీసుకోకూడదు, ఇవ్వకూడదు. మరి నిర్దోషమైన చేతులుగా ఉండాలి. మరి క్రీస్తుని వెంబడిస్తున్నాను, దేవుడిని నేను వెంబడిస్తున్నాను, ఇవన్నీ చేయడం వల్ల నాకేమి లాభం అంటారా? ఆ తర్వాత వచ్చిన 5వ వచనం, వారి యెహోవా వల్ల ఆశీర్వాదములను తన రక్షకుడైన దేవుని వల్ల నిత్యత్వము నందును. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క నిర్దోషమైన చేతులు అంటే పాపము లేని చేతులు, కడుగు ఈ చేతులు. ఐ వాష్ మై హ్యాండ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మనం క్రీస్తు రక్తం చేత కడగబెట్టి ఉండాలి. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారు? మతం చేసే చేతులు ఉంటాయి. వాటిలో ఏముంటుంది? చేతులకి పాపము, మరణం అనే పాపము. ఎవరినో చంపేసి, ఎవరినో హత్య చేసేసి, ఎవరినో హత్య చేసేసి సైలెంట్గా గ్లౌజెస్ వేసుకొని చేసేసుకుంటూ ఉంటారు. కొందరు సీక్రెట్గా మర్డర్ చేసేవారు. మరి వారి చేతులని పాపంతో కూడిన, రక్తంతో కూడిన, మరణంతో కూడిన చేతులు. మన చేతులు మరణం లేదు, మర్డర్ చేయలేము, మన తప్పులు చేయలేమంటే ఏదో ఒక తప్పు నీ చేతితో నువ్వు చేస్తున్నావు. ఈ చేతితో నువ్వు రోజు చేయలేవా తప్పును? చెప్పంటారా ఏం తప్పు చేస్తున్నారో? పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏముంటుంది? 6వ ఛానల్ ఉంటుంది, శుభవార్త ఛానల్ ఉంటుంది. పాస్టర్ గారు మోగారు ఏ ఛానల్ ఉంటుంది చెప్పండి? సినిమా ఛానల్. మరి ఎందరి ఇళ్లలో సినిమా ఛానల్ ఉంటున్నాయి, ఎందరి ఇళ్లలో సినిమాలు చూస్తున్నారు? జాగ్రత్త. నీ చేతితో చేస్తున్నావా లేదా? అమ్మో నా నిర్దోషమైన చేయలేము, అట్లా తీసుకుంటేమో నీ చేతితో ఏ తప్పు చేయట్లేము. మమ్మీకి తెలకుండా, డాడీకి తెలకుండా డబ్బాలో డబ్బులు తీయట్లేము. ఫీజు 4,000 ఫీజు అయితే 4,200 అని చెప్పి తీసేసుకుంటాము. ఇంకేంటి? ఎంత తీసుకుంటారు, ఎంత దేని దానికి లెక్క కాటవలసిన, లెక్క చెప్పుకోవాల్సిన సమయం కూడా వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. తల్లిదండ్రులు చదువుకుపోయి ఉండవచ్చు, ఎక్కువగా చదువులేదని చెప్పి, వారికి తెలియదని చెప్పేసి ఫీజుల విషయంలో, ట్రావెల్ విషయంలో డబ్బులు ఎక్కువ తీసేసుకుంటావా? జాగ్రత్త. దేవుడు ఈరోజుతో మాట్లాడుతున్నాడు. నీ చేతులు ఏమై ఉండాలి? నిర్దోషమైన చేతులుగా ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ చేతులతో ఏం చేయాలి? నీ చేతులు ఏం కావాలి? పరిశుద్ధంగా మార్చబడాలి. ఈ రోజు నుంచి రిమోట్ కొంత కష్టంగానే ఉంది కదా, మార్చుకోవాలి. మరి దేవుడు ఎవరు కావాలి? దేవుడు ఆశీర్వాదం కావాలి, నిత్యత్వం కావాలి, ఇంకేం కావాలి? ఎటర్నిటీ. దే విల్ బి బెస్ట్ అండ్ దే విల్ గెట్ ఎటర్నిటీ. ఎవరికి కావాలి నిత్యత్వం? ఎవరికి కావాలి ఆశీర్వాదం కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. మనము మారబెట్టి అలా నీ మార్పు చెందిన హృదయం దేవునికి కావాలి, శుద్ధ హృదయం కావాలి దేవునికి. నీ మనసులో వ్యర్థమైనది చేసుకో, క్రీస్తుని ప్రేమించు, క్రీస్తు వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకో. ఆయన స్తుతించే సమయం గురించి మనం చూస్తున్నాము. తూర్పు దిక్కు నుంచి పడమటి వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. స్తుతి నొందదగిన నామము యెహోవా నామము, ఘనపరచదగిన నామం యెహోవా నామము. కీర్తిస్తున్నావు, స్తుతిస్తున్నావు. ఈ యొక్క పునరుద్ధాన దినమున బలారాధన సమయానికి వచ్చేసరికి ఎంతో పవిత్రంగా తలస్నానాలు చేసుకుని వచ్చేస్తున్నావు. మరి హృదయం ఏమైనది? ఘోరమైన వ్యాధి కలిగిగా ఉన్నది. మరి నీ హృదయాన్ని మార్చుకోమని దేవుడి రోజు సెలవిస్తున్నాడు. నీ చేతులు నిర్దోషమైన చేతులుగా మార్చుకోమని దేవుడి రోజు సెలవిస్తున్నాడు. నీ చేతుల నుంచి ఈ రోజు నుంచి ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. అంటే నీ చేతుల ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు, నీ కళ్ళ ద్వారా నువ్వు పాపాన్ని ఇంట్లో ఉండి చూస్తున్నావు, ఫోన్ల ద్వారా నువ్వు పాపాన్ని చూస్తున్న వాడిగా ఉన్నావు. మరి మార్చుకో ఈ రోజు నుంచి. ఈ రోజు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దీవింపబడాలన్నా, నీవు ఆశీర్వదింపబడాలన్నా, నీవు నిత్యత్వం అంటే నిత్య జీవం పొందుకోవాలన్నా, ఈ రోజు నుంచి నువ్వు మారాలన్నా, నువ్వు దీవింపబడాలన్నా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని రాసుకో. హల్లెలూయా. స్తుతినందదగిన నామము. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ఒక్క ప్రయాణంలో ఉన్నా స్తుతించుకుంటూ వెళ్ళవచ్చు. హల్లెలూయా. స్తుతిస్తుంటే ఏమొస్తుంది? మనకి శక్తి వస్తుంది, బలం వస్తుంది. దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, దేవుడు మనకి ప్రొటెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి 6వ వచనం గురించి. 6వ వచనం 111వ కీర్తనలోనే 6వ వచనంలో ఏమన్నాడండి? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ నలుగురించుచున్నాడు, ప్రధానతో ప్రజల ప్రధానతో వారిని కూర్చుండబెట్టకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 40వ అధ్యాయంలో 15వ వచనంలో, జనమును చేదు నుండి జారు బుద్ధుల వంటి జనులు, త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. హల్లెలూయా. జనములు చెడ్డ నుండి జారు బిందువుల వంటి వారు, జనులు త్రాసు మీద ధూళి వంటి వారట. హల్లెలూయా. జనాలు ఎటువంటి వారు చెప్పండి? త్రాసు మీద ధూళి వంటి వారు. గాలి వస్తే ఎగిరిపోవడం, ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోయి గాలికి చదవకొట్టే పొట్టులా ఉండకూడదు. ఎవరుంటారండి? భక్తిహీనులు ఉంటారండి. గాలికి చెదరగొట్టే పొట్టుల వలె నీతివంతులైన వాడు కదలక నిల్చోగలుగుతాడు. హల్లెలూయా. ఏ శోధన వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అడ్డం వచ్చినా నీతివంతుడు కదల్చబడడు. హల్లెలూయా. ఇది దాకా చదివిన 15వ కీర్తనలోనే ఉంది. ఎవరుంది? కదల్చబడు. ఎవరు? నీతిమంతులను అనబడినటువంటి వాడు, అనేటువంటి వాడు ఏమవుతాడు? కదల్చబడడు. హల్లెలూయా. స్థిరముగా ఉంటాడు. ధూళి వలె ఎగిరిపోరు, కాలుకొని తట్టుకొని జీవించగలుగుతారు. హల్లెలూయా. మరి ఎవరు కాలుకొని తట్టుకొని జీవించగలుగుతారు? పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేసినారు, నేను టీవీ చూస్తున్నప్పుడే పాస్టర్ గారు బయటకు వస్తున్నారు, నా గురించి చెప్తున్నారు అనుకున్నావా? దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. శుద్ధ హృదయం, నిర్దోషమైన చేతులు, ఈ దేవుడితో మాట్లాడుతున్నాడు. మార్చుకో ఇప్పటి నుంచి. వ్యర్థమైన చూడకు, అనవసరమైన చూడకు. నీ సమయాన్ని దేవుడికి ఉదయం నుంచి సాయంకాలం వరకు 15వ వచనం చదివిన 22వ వచనం చూడండి. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నవి. చూడండి, మనకు నరులు ఎలా కనిపిస్తున్నారో దేవుని దృష్టికి చూడండి. ఒకడు తెర
తెరను విప్పునట్లు ఆయన ఆకాశ విషయాలను వ్యాపింపజేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరచను. హల్లెలూయా. దేవుడు చూసినప్పుడు జనులు ఎలా కనిపిస్తున్నారు దేవుడి దృష్టికి? చెప్పండి. మిడతల వలె కనిపిస్తున్నారు. మిడతలు చూడండి. చంద్రమండలానికి ఎంతమంది వెళ్ళారు? దాదాపు 3 వ్యక్తులు వెళ్ళారు. మొదటి అమెరికా నుంచి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి చూస్తే భూమి ఎలా కనిపించిందట? బహు చిన్నదిగా కనిపించింది. ఇప్పుడు మనమైనా సరే ఒకవేళ జనులందరూ కింద ఉన్నారు, ఒక పైకి పారాషూట్ మీద కానీ ఒకవేళ ఒక ప్లేన్లో కానీ పై నుంచి వెళ్తూ కింద జనాలు చూస్తే ఎలా కనిపిస్తారు? చిన్న చిన్న పురుగులుగా కనిపిస్తారు. మనందరికీ సింహాసనం మీద ఉన్న యేసయ్యకి, సింహాసనం మీద కుడి పార్శ్వం మీద ఉన్న యేసుక్రీస్తు వారికి, యెహోవా దేవుడికి మనం అందరం ఎలా కనిపిస్తున్నామంట? హల్లెలూయా. ఒక గుడారం వేస్తున్నదట. గుడారం నుండి దేవుడు సింహాసనంలో వేస్తున్నాడట. ఆ సింహాసనం నుంచి దేవుడు చూస్తుంటే మనం ఎలా కనిపిస్తున్నామంట? మిడతల వలన. యెర్మీయా భక్తుడు ఒక మాట అన్నాడు, నేను ఒక పురుగు వంటి వాడు. హల్లెలూయా. నేను తను ఎలా ఇచ్చుకున్నాడు ఎప్పుడు యెర్మీయా భక్తుడు? నేను ఒక పురుగు వంటి వాడు. మరి ఆ పురుగు వంటి వాడిని దేవుడు గొడ్డలిగా మార్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎదిరించగలను, పోరాడగలిగిన ఒక గొడ్డలిగా దేవుడు మార్చినాడు. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడి నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి చెప్పండి? దేవుడి ఎదుట నువ్వు వచ్చినప్పుడు, దేవుడు సమూహంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి చెప్పండి? దీన మనసు గలవాడిగా ఉండాలి. హల్లెలూయా. నీ దీన హృదయాన్ని దేవుడు వెళ్తాడు. దరిద్రుల నుంచి ఏమని రాయబడింది? ఒక్కసారి దరిద్రుల నుంచి దేవుడు ఒక్క మాట అన్నాడు కదా, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తను, పెంట కుప్పల మీదను బీదలను పైకెత్తువాడంట. ఎక్కడి నుంచి తీసుకొస్తాడంట దేవుడు? పడి ఉన్న స్థితి. ఎందుకు పనికిరాదు? గుడిసెల్లో, రేకులలో, చిన్న ఇళ్లలో ఉండవచ్చు. దేవుడు మీద నువ్వు ఆనుకొని ఉన్నావు. దరిద్రుడుగా అవును, నేను ఒకప్పుడు దరిద్రుడిగానే ఉండేవాడు, లోకంతో కొనియాడేవాడు అని నీవు గ్రహించినట్లయితే, దేవుని యొద్దకు వచ్చి మార్చుకున్నట్లయితే, నీ హృదయాన్ని మార్చుకున్నట్లయితే, నీ హృదయాన్ని శుద్ధ హృదయంగా నిర్దోషమైన చేతులుగా నీ చేతుల్ని కడుక్కున్నట్లయితే, దేవుడి సముఖమునందు దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? పెంట కుప్పల మీద నుండి బీదలు ఏం చేస్తాడట? పైకెత్తాడట. హల్లెలూయా. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. హల్లెలూయా. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తుతాడు దేవుడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని ఆశిస్తున్నాడు. కేవలం మనం ఏం చేయాలేమో దేవుడిని కనుగొనట్లేము. అంటే దేవునికి సమీపంగా మనం రాకలేము. ఎవరు దేవునికి సమీపంగా వస్తారు చెప్పండి? నీతిమంతులు అనబడిన వారు, యథార్థవంతులు అనబడిన వారు దేవునికి సమీపముగా వస్తారు. వారు దీవింపబడతారు. వారి వారి కుటుంబంలో దీవింపబడి ఆశీర్వదింపబడుతూ ఉంటారు. నిత్యత్వంలోకి ముందుకు కొనసాగింపబడుతూ ఉంటారు. ఇంకా మేము నిత్యత్వంలో ఇంకా ఆశీర్వాదంలో రాని, ఇంకా బ్లెస్సింగ్స్ రాలేవంటే నీ చేతుల్లో పాపం ఉన్నది, నీ కుటుంబంలో ఒక పాపం క్రియ జరుగుతున్నది, నీ యొక్క బంధువుల్లో, నీ హృదయంలో వ్యర్థమైన వాటిపైన నువ్వు మనసు పెడుతున్నావు అని దేవుని మీద నువ్వు మనసు పెట్టట్లేవు. ఈ రోజు నుంచి నీ హృదయాన్ని దేవుడికి, నీ సమయాన్ని దేవుడికి, తూర్పు దిక్కు నుంచి పరమణ దిక్కు వారికి దేవుడనే యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడను నేను ఉండకూడదు అంటున్నాడు. హల్లెలూయా. మరి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎక్కడ ఏ గ్రంథంలో చూసుకున్నట్లు ఇంకా రాయబడి ఉండదు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 35వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వాడు పాటలు పాడుచు చెప్పు. 35 10వ వచనంలో ఏమవుతుందంటే, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మంచిన బలం గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకల నీవు చెప్పుకొనను. చూడండి, దేవుడు ఏం చేస్తాడంట? దోచుకున్న వారి చేతుల నుండి దీనుల్ని, దరిద్రుల్ని దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. హల్లెలూయా. దోచుకునే వారు ఎవరు చెప్పండి? ఎవరు దోచుకుంటారు చెప్పండి?
70 మంది వచ్చి ఉంటారు చెప్పండి. వ్యర్థమైన వాటికి మీరు పెట్టక. పిల్లలు ఏం చేస్తారు? నువ్వు ఒక్కసారి సినిమాలు తీసుకెళ్ళావు అనుకో, ప్రతి సినిమా వచ్చినప్పుడల్లా నువ్వు తీసుకెళ్ళమంటాడు. అంటే వ్యర్థమైన వాటికి. అది ఏమంటారు? అప్పుడు నువ్వు తీసుకెళ్ళావు, ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఏమైంది అంటారా? నువ్వు వెళ్ళకపోతే నీ పిల్లలు ఏమంటారు? సినిమా టికెట్కి డబ్బులు అడుగుతారు. ఎందులో ఉన్నారు వాళ్ళు? చెప్పండి. పాపంలో ఉన్నారు, ఇంకా దరిద్రంలోనే ఉన్నారు, ఇంకా దరిద్రంలో కోరుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క పాపము తలుపులు, ఈ లోకపు పాపము వ్యసనము అనగా ఈ లోకపు వైభవము, ఈ లోకపు సంతోషం ఎప్పుడైతే నువ్వు విడనాడతావో, నీవు విడనాడాలి, నీ కుటుంబం విడనాడాలి. హల్లెలూయా. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? వ్యర్థమైన వాటి నుంచి దాన్ని పోయేటప్పుడు దేనికి వస్తాయి? నీకు ఇంకా వేరే దానికి యూజ్ అవుతాయి. నీ పోషణకు శ్రమకాలంలో నీకు యూజ్ అవుతాయి. హల్లెలూయా. డబ్బు ధనం ఎవరు దాచుకుంటారు? లోకంలో స్థిరమైందా? స్థిరమైంది కాదు. అవి వాటికి ఏమడుతుందని చూసుకున్నాం. పోయిన వారము చెమట పడుతుందంట. చూడండి, ధనము సంపద. అందుకే నీకున్న దాంట్లో నువ్వు దేవుడికి యథార్థంగా జీవిస్తూ కావాల్సిన వాటిని ఎంత మట్టికి అవసరమో అంత మట్టికే. ఎక్కువ ఇబ్బంది వచ్చింది ఏం చేస్తారు? అప్పుల పాలవుతారు. అప్పుల పాలై మళ్ళీ దానికి ఏం చేస్తారు? ఇంకో అప్పు చేస్తారు, అప్పు ఏర్పడానికి. ఎవరు వేపుకుంటారు చెప్పండి? అప్పిచ్చేవారు వేపేవారిగా ఉన్నారా? జాగ్రత్త. నీ డబ్బుని, నీ ధనాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి నేర్పుతున్న వారిగా ఉన్నావు? జాగ్రత్త. నీ ధనాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకు, నీ డబ్బును నువ్వు వ్యర్థం చేసుకోకు. దరిద్రులుగా ఉన్నావు, ఇంకా దీనస్థితిలోనే ఉన్నాము. మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా బలహీన పరిస్థితుల్లోనే ఉన్నామంటే మీ కుటుంబంలో పనిచేసే ఈ యొక్క సాధారణ విడుదల అనేది కావట్లేదు, విమోచింపబడట్లేదు, మీరు విడిపింపబడట్లేదు. అంటే మీకున్న లక్షణాల నుంచి, మీ బుద్ధి నుంచి, మీకున్న అలవాట్ల నుంచి మీరు బయటికి రావట్లేదు. అవునా కదా? హల్లెలూయా. మనకున్న అలవాట్ల నుంచి మనకున్న సుబుద్ధి కలిగిన జీవితం కలుగుతారు. హల్లెలూయా. ఏ బుద్ధి కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగిన జీవితం. చూడండి, దరిద్రులు దీనవలసి కలిగిన వారి దేవుడు ఏం చేస్తాడట? హల్లెలూయా. హి ఈజ్ గోయింగ్ టు డెలివర్ యు. హల్లెలూయా. నిన్ను విడిపించేవాడు యేసయ్య, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను కాపాడడానికి వచ్చినాడు. నిన్ను చీకట పడిన భూమిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తడానికి వచ్చినాడు. హల్లెలూయా. నువ్వు పడిపోవాలని కానీ, నువ్వు నశించిపోవాలని, నువ్వు నాశనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను లేవనెత్తడానికి, నిన్ను జీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు కూడా సిద్ధపడు. దేవుడిని నీ హృదయాల్లో చేర్చుకోవడానికి, దేవుడికి సమీపంగా రా. చూడండి, పిల్లలకి సబ్జెక్ట్స్ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు దీనికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎందుకు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు? తల్లిదండ్రులైన వారు కనిపెట్టండి. మీ పిల్లలను వాళ్ళు బుక్స్ ఏమనుకుంటారో ఫోన్ మీద దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? వారి సమయాన్ని దేనికి ఇస్తున్నారు? దేనికి ఇవ్వాలి? ఏ సమయంలో ఎక్కడ ఉండాలి? ఏ సమయంలో ఏం చేయాలి? అవి మీ పిల్లలకు నేర్పండి. హల్లెలూయా. చిన్నతనంలోనే ఉన్నప్పుడు భయభక్తులు కలిగిన జీవితం, సండే స్కూల్ జీవితం, యవనకాలంలో యవనస్తుల కూడికలో, స్త్రీల కూడికలో స్త్రీలు ఉన్నప్పుడు, హల్లెలూయా. ఆదివారం దినమున ఎక్కడ ఉంటారో? టీవీలో ఉంటారా? రిమోట్లో ఉంటారా? మీ పిల్లలు మందిరంలో ఉండాలి. హల్లెలూయా. మందిరంలో ఉండి వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పము. పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం కాదండి? తొలగిపోవడం. నువ్వేం నేర్పట్లేవు, వారికి త్రోవ నేర్పించట్లేవు. కొందరు త్రోవ నేర్పుతారు, ఇంకో త్రోవ నేర్పుతారు. అరే అయిపోయింది కదా, మందిరానికి వచ్చాను కదా, నువ్వు ఇంటికి వెళ్తా నీకు సినిమా చూడాలి కదా, చూసాను. నీకు దేవుడు కావాలి, లోకం కావాలి. అంటే దేవుడు ఆశీర్వాదం కావాలి. ఆ వచ్చిన ఆశీర్వాదం తీసుకెళ్ళి నీకు ఎవరికో ఇచ్చేసాడు. ఏ దేవుడు బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటాడో ఆ బ్లెస్సింగ్ తీసుకెళ్ళి నువ్వు ఎవరికో ఇస్తున్నావు. లోకం పాపం కట్టడి వేయండి. ఈ రోజు నుంచి కట్టడి వేయండి. నీ పాపములకు కట్టడి, నీ బలహీనతలకు కట్టడి, వ్యర్థమైన వాటికి ఈ రోజు నుంచి కట్టడి వేయండి. హల్లెలూయా. వాటన్నిటికీ మనం నుంచి విడుదల కలగాలి. విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి నీవు నీ కుటుంబం సిద్ధంగా ఉందా? హల్లెలూయా. ఇంకొక మాట వచ్చింది 68వ కీర్తన 10వ వచనంలో. 68వ కీర్తన
నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగు. నీ సమూహము దానిలో నివసించును. ఎవరి సమూహం నిలుచుంటుంది చెప్పండి? దేవుడు జనులు, దేవుడు జనులు ఉన్నబడిన వారు, క్రీస్తు జనులు ఉన్నబడినటువంటి వారు, రక్షింపబడిన వారు నివసిస్తారు, ఆ సమూహంగా ఉంటారు. వారి నుంచి దేవుడు ఏమంటున్నాడు? దేవా, నీవు అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలుగు. ఏం చేస్తాడంటే దేవుడు విడుదల చేయడమే కాదు, సదుపాయం కూడా చేస్తాడంటే సొల్యూషన్ కూడా దేవుడే ఇస్తాడంట నీకు. హల్లెలూయా. మార్గం, ఈ సమస్యల నుంచి ఇబ్బంది కలగజేయడము, మరొక అడుగు ముందుకు ఎలా వేయాలన్న ఆలోచనలు కూడా దేవుడు దయచేస్తాడు. సదుపాయం జనులు కాదు మీకు సదుపాయం కలగజేసేది దేవుడు. సదుపాయం కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఏం కలిగి ఉండాలి? నువ్వు దీన మనసు. ముందు చెప్పాను కదా, ఏ మనసు కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. దీన మనసు కలిగి ఉండి స్వతంత్రించుకోవాలి సదుపాయం దేవుడి నుంచి. హల్లెలూయా. దేవుడి నుంచి వచ్చే మేలును మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. దీన మనసు కలిగి ఏం చేసుకోవాలి? దేవుడి నుంచి పోరాడాలి. దేవుడితో మాట్లాడాలి. పెనుగులాడాలంటే యాకోబు వంటి శుద్ధివంతులైతే కాదు కదండి. యాకోబు అనే రేడియంలో ప్రార్థన చేస్తూ పోరాడగలిగిన వ్యక్తులైతే కాదు కదండి. నీకు వచ్చిన నీకు వచ్చిన సమయంలో దేవుడి సత్వంలో ఎలా ఉండాలి? దీనులై ఉండాలి. హల్లెలూయా. దీనులై ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? సదుపాయం చేస్తాడు. దేవుడికి ఉపాయం చేయడానికి, సదుపాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట తీసుకొని మనం ముందుకు వెళ్దాం. 107వ కీర్తన 41వ వచనం. 107వ కీర్తన మొదటి 41వ వచనం. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను, వారి వంశమును మందవలే వృద్ధి చేస్తున్నాడు. దరిద్రుల బాధ దేవుడు ఏం చేస్తాడంట? బాధను పోగొట్టమే కాకుండా వారి వంశములు దేవుడు ఏం చేస్తాడంట? మందవలే వర్ధలే చేస్తాడంట. హల్లెలూయా. వర్ధిల్లాలనుకుంటున్నారా? పడిపోవాలనుకుంటున్నారా? చెప్పండి. అందరూ వర్ధిల్లాలనుకుంటారు, అందరూ నింపబడాలనుకుంటారు, అందరూ తమ దేవుని ఎదుట లేవనెత్తాలనుకుంటున్నారు. మరి దీన మనసు గలవాడి దేవుని సముఖంలో. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు మీ పెదవులు విప్పండి. ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ఉండవద్దు. అయ్యా, నేను దీన మనసు నాకు దయచేయసయ్యా. నేను కఠినుడను, నేను మూర్ఖుడను, నేను అభాగ్యుడను. ఇటువంటి పదార్థం దేవుని సమయం. నీ పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకోమని ఎక్కడుంది? ఉందా? ఒప్పుకోమని, పాపాలు ఒప్పుకోమని ఉందా? ఉందా? యోహాను స్వార్థ చేయండి. యోహాను స్వార్థ మొదటి యోహాను రాసిన పత్రిక యోహాను చేయండి. మొదటి యోహాను పత్రికలో చూడండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మీకు స్పష్టంగా రాడు. మొదటి అధ్యాయంలో చూడండి, 7 నుంచి 9 వచనాలు ఒకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచే కదా, మనము అన్యోన్య సహవాసం గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. హల్లెలూయా. దేవుడు వెలుగులో ఉన్నాడు. దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎందులో నడుచుకోవాలంట? చెప్పండి. వెలుగులో నడుచుకోమని వాక్యం సెలవిస్తుంది. అంటే వెలుగు అనగా దేవుడి మందిరము, వెలుగు అనగా దేవుడి సన్నిధి. నీ గృహంలో నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడి వెలుగు అక్కడ కూడా ప్రకాశింపబడుతుంది. మరి నేను మంచోని, నేను నీతిమంతుడు అని చెప్పుకుంటారు చూసారా? వారు అబద్ధం ఆడుతున్నారు. ఎవరు నీతిమంతులు కాదండి.
పాపం చేయని నరుడు ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు ఏదో ఒకరు పక్కగా తప్పు పాపం చేసిన వాడు. మీరు మంచి వాళ్ళని చెప్పుకుంటారు చూస్తారా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పటికీ అబద్ధాలు మోసపుచ్చుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు, మీలో సత్యమే లేదు, మీలో నిజమే లేదని వాక్యం సెలవిస్తుంది. మరి ఏం చేయాలి? నీకు నువ్వు ఏం చేయాలి? చెప్పండి. ఒప్పుకోవాలంట. చూడండి, అదే వచ్చు ఒప్పుకోవడానికి ఉండాలి కదా. 9వ వచనంలో మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుంచి విడుదల కలగజేయవాడంట దేవుడు. మనని పవిత్రులుగా మనని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. విడుదల కలగజేయడానికి, నీకు సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవేం చేయాలి? దీన మనస్సు కలగవాడివే దేవుని సమూహంలో వచ్చి ఏం చేయాలి? నీ పాపమును నీవు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నీవు ఒప్పుకోలేదా దేవుడు నేను ఏం చేస్తానంట? క్షమించి నేను పవిత్రుడుగా దేవుడు చేస్తానని సిద్ధంగా ఉన్నాడు. ఒక మందసం గురించి మనం చూసుకుందాం. సమయం కావాల్సింది. మందసం గురించి మీకు త్వరగా ఊహించేస్తాను. చేస్తాను. మందసం గురించి దేవుడు ఈరోజు మందసం గురించి 2 మాటలు మనం చూసుకున్నాం. మందసము తీసుకెళ్లే సమయంలో ఎలా ఉండాలి? మందసం విషయంలో మనం ఎంత జాగ్రత్త. మందసం విషయంలో పాత నిబంధన గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది మందసం గురించి. ఒకసారి తీసిన 2వ సమూయేలు గ్రంథం 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నది. 6వ అధ్యాయంలో ఒకసారి మొదటి నుంచి చదువుకున్నట్లయితే, తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అర్చన నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమైన వారు దేవుని మందసము క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులను ఉజ్జాయును అహ్యోను ఆ క్రొత్త బండి తోలి దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందు నడిచిన దావీదు ఇశ్రాయేలులందరూ సర్వవృక్షంతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, కపూరములను, మృదంగములను, పెండుతాళములను వాయించు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాతో కళ్ళము దగ్గర వచ్చినప్పుడు ఎట్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకునగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమని అతడు అక్కడిని దేవుని మందసము వద్ద పడి చనిపోయారు. చూడండి, దేవుని దైవజనుడైనటువంటి దావీదు చేస్తున్న పని ఏం చేస్తున్నాడు? మందసాన్ని తీసుకెళ్ళాలి. మందసాన్ని ఎలా తీసుకెళ్తున్నాడు చెప్పండి? ఎడ్ల బండి, ఆ భాషలో చెప్పాలంటే ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నాడు. మందసం చేయించి మందసాన్ని అక్కడ సిద్ధపరిచి ఉన్న ఎవరింట్లో ఉన్నది? అబీనాదాబు ఇంట్లో ఉన్న మందసాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? ఎవరితో తీసుకెళ్ళి ఎవరికి ఆజ్ఞాపించినట్టు తీసుకెళ్ళమని ఏ వ్యక్తికి చెప్పినాడు? అబీనాదాబు కుమారులైన ఉజ్జాయాను కుమారులకు ఉజ్జాయిను అబీయోను ఆ కొత్త బండిలో తోలిరి. వీరిద్దరు తోలుతున్నారు, ఎట్టబడి తీసుకెళ్తున్నారు. మందసం చేయకూడని పని ఒకటి చేస్తున్నారు. మీకు ఆ మనం తర్వాత చెప్తారు ఎందుకైంది, అది చేయడం కారణం ఏంటి. మందసం అనేది దేవుని యొక్క మందసం. మందసం మీద ఎవరు ఉంటారు చెప్పండి? యాజకులు నిలబడిన వారు ఉంటారు, యాజక సమూహం ఉంటుంది. మందసాన్ని మోయేవారు కూడా యాజకులే మోయవలసి ఉంటుంది. బహు జాగ్రత్తగా ఉండాలి.
యాజకం చేయవారు కానీ యాజక పరిచర్య చేయవారు కానీ మందసం మోయవచ్చు. హల్లెలూయా. చూడండి, మందసం అనేది ఏం చేయాలి చెప్పండి? భుజముల పైన మోయాలి. హల్లెలూయా. మందసాన్ని ఏం చేయాలి చెప్పండి? భుజముల పైన మోయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పండి. ఎడ్ల బండి మీద మోస్తున్నారు. సో దేవుడి కోపం వచ్చింది. ఏం చేసినాడు? పంటిపై పసులు వచ్చింది. మందసం ఎడ్ల బండి నుంచి పూజ ఏం చేసినాడు? పడిపోతుంది అని పట్టుకుంటే దేవుడి కోపం వచ్చింది. చూడండి ఏమైంది? దేవుడు ముట్టగా ఏమైంది? అప్పటికప్పుడే ప్రాణం పోయి మరణించినాడు. ఇంత భయంకరం కదా. చెప్పండి. కొందరు అంటారు, అవును మేము దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాము, అయినా మాకే జరిగిన ఈ కీళ్ళు, మా కుటుంబంకే జరిగిన ఈ కీళ్ళు. చెప్పండి. దేవునికి హేయమైన పని ఏ పని చేసినా దేవుడు మొత్తుతాడు. ఏ కుటుంబంలో దేవుడు విడిచిపెట్టాడు. అది యాజకుల కుటుంబమైనా సరే, విశ్వాసుల కుటుంబమైనా సరే, సేవకుల కుటుంబమైనా సరే, పరిచారకుల కుటుంబం, ఏ కుటుంబమైనా బహు జాగ్రత్తగా ఉండాలి మందసం విషయంలో. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసినారు? ఎడ్లబండి మీద, దావీదు చెప్పాడు కదా, చాలు కదా, ఏం చేశారు? ఎడ్లబండి మీద తీసుకెళ్లారు. మందసం ముట్టుకోగానే ఏమైంది? పూజ ఏమైంది? అక్కడనే పడి చనిపోయినాడు. చూడండి ఎంత భయంకరం కదా. మన దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు. దేవుడి యొక్క దైవజనుడైనటువంటి దావీదు లేడా? ఉన్నాడు. అయినా మరణం ఎలా జరిగింది? దేవునికి కోపం వచ్చింది. ఏం చేయాలి? మందసము భుజముల పైన పెట్టుకొని పోయాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసినారు? మెట్ల మీద పెట్టిపోయిన వల్ల దేవునికి కోపం వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? మందసమేమో ముందెళ్తుంది, వెనకనేమో సరళాంశంతో చేయబడిన వివిధమైన ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సిన వాయిద్యాలతో వాయించుకుంటూ వస్తున్నారు. మందసం కన్నా ముందు ఎవరు నడవాలి? యాజకుడు నడవాలి. హల్లెలూయా. యాజకుడు ఎంతమైన వాడు మందసంతో ముందుగా ఉండాలి, తర్వాత మందసం ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది చూడండి, 10వ వచనంలో చూడండి. యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉంచగా అతడ ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారు ఆశీర్వదించును. హల్లెలూయా. చూడండి, మనం కీడు చూసిన మనకు మేలు కూడా కనిపిస్తుంది. ఈ మందసం ఎవరి ఇంట్లో ఉంది? ఒబేదెదోము ఇంట్లో ఉంది. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో ఉంది. ఒబేదెదోము మందసం తన ఇంట్లో ఉండడం వల్ల ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో ఈ యొక్క మందసం ఉండగా ఏం జరిగింది? ఆశీర్వాదం పొందుకున్నాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం పొందుకునే వారిగా మనం ఉండాలి. మరి అదే మందసం చేయకూడని పని చేస్తే ఏమైంది? మరణం వచ్చింది. హల్లెలూయా. మందసం విషయంలో, దేవుడి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. తెలిస్తే చేయాలి, తెలియకపోతే అడిగి అనుకోండి. ఏం కాదు, అందరు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తున్నాను అంటే ఉజ్జయ కూడా రక్షణ పొందిన వ్యక్తి ఏమైంది? ఏమైంది? మరణాన్ని పొందుకున్నాడు. యాజకుడు చెప్పాలి, అయ్యా దావీదా పడిపోతుంది, ఏం చేయాలని అడగాలి. ఏం చేసినాడు? పడిపోతుంది అని పట్టుకుంటే ఏమైంది? దేవుడి కోపం వచ్చేసింది. ఎలా మనసును ఎలా పోయాలి? భుజముల మీద పోయాలి. హల్లెలూయా. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో ఉంటే ఒబేదెదోము ఏమైనాడు? ఆశీర్వాదించబడి అప్పుడు తెలుసుకున్నాడు దావీదు. అబ్బో, ఈ యొక్క ఒబేదెదోము ఇంట్లో ఉన్నది కాదు, ఒబేదెదోము ఆశీర్వాదింపబడ్డాడని చెప్పి తిరిగి మందసాన్ని తెప్పించేటువంటి వారిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనకి 12వ వచనంలో దేవుడి మందసము ఉండడం వల్ల యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన దాన్ని నంతటిని ఆశీర్వదించుచున్నాడని నా సంగతి దావీదుకు నిలబడగా దావీదు పోయి దేవుడి మందసము ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురంలో ఉత్సాహంతో తీసుకుని వచ్చిన. హల్లెలూయా.
సంతోషంగా తీసుకొచ్చినాడు. అప్పుడేమో భయంగా వదిలేసినాడు, ఇప్పుడు ఏంటంటే సంతోషంగా తీసుకొని వస్తున్నాడు. చూడండి, ఎట్లనగా యెహోవా మందసమును మేయువారు ఆరేసి అడుగులు సారగా ఎద్దు ఒకటి కొవ్విన దూడ ఒకటి వధించబడను. చూడండి, మందసం తీసుకెళ్ళేటప్పుడు ఎద్దుతో ఏం చేసినారు? వధించినారు. వధించడం అనేది జరిగింది, బలి అర్పణ అనేది జరిగింది. దావీదు నారతో నేయబడిన ఎఫ్రోబోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగు దావీదు ఇశ్రాయేలులందరూ ఆర్భాటంతో బాకానాదములతో యెహోవా మందసమును తీసుకొని వచ్చి యెహోవా మందసమును దావీదు పుట్టిన సౌలు కుమార్తె యగు మికాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయించిన నాట్యమాడుచున్న నన్ను దావీదును కనుగొని తన మనసులో అతన్ని ఏం చేసిందండి? ఈయనపరిచింది. ఎవరు? సౌలు కుమార్తె. ఎవరండి? పేరేంటి? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకా కాదు. ఏ పేరు? మీ కాదు. చూడండి, మనసు వస్తువులు దారి వెళ్తున్నాడు. చూసి ఏం చేయాలి? ఏం చేసింది? వెక్కిరించింది. రోజు మనసులో ఏమని చేస్తుంది? అపహాస్యం చేసుకుంది, హాస్యం చేసుకుంది, అంటే ఎగితాలు చేసింది. ఎగితాలు కూడా చేస్తుంది. ఎక్కడంటే 20 వర్షంలో చూడండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మికాలు దావీదు ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలను చూచుచుండగా వ్యర్థులొకడు తన బట్టలను ఇప్పువేయుచున్నట్లుగా ఇశ్రాయేలులకు రాజైన నీవు నేను బట్టలు తీసి వేసి ఎంత ఘనముగా కనబడుతుందని అపహాస్యము చేసినందున. ఏం చేసింది చెప్పండి? మనసులో అనుకుంది వదిలేచ్చు కదా, మళ్ళీ వచ్చి ఏం చేసింది? అపహాస్యం చేసింది. దేవుడు అనుకుంటాడా? చూడండి, 21వ వచనం చూడండి. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను ఎలా చేసింది? యెహోవా సన్నిధిని నేను ఆటలాడితిని. కొందరు ఆనందం చేసినప్పుడు సంతోషంతో నాట్యం చేస్తారు. హల్లెలూయా. దాన్ని మనం కొందరు ఏం చేస్తారు? వెక్కిరింతలు బాగా చేస్తారు, అపహాస్యం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. వెక్కిరించేవారు, అపహాస్యం చేసేవారు. మీ కాలంలో జరిగిన అవమానం ఎవరి కుటుంబంకైనా జరగవచ్చు, ఊసుకు జరిగినట్టుగా ఇంకెవరికైనా జరగవచ్చు. జాగ్రత్త పడండి. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏదైనా కనుక్కొని చేయాలి, కనుక్కోకుండా సొంతగా ప్రయత్నం చేస్తే ఏదైనా కొద్దిగా ప్రాణం పోయింది. మీ కాలంలో జరిగిన అవమానం చూడండి 22వ వచనంలో. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనని నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనని మికాల్తో మరణం వరకు సౌలు కుమార్తెను మికాల్ పిల్లలను కనగయండను. ఎంత భయంకరం చూడండి. మరణం వరకు ఏం కలగలేదట? దేవుడి శాపం అలా ఉంటుంది. జాగ్రత్త. దేవుని కానీ, దేవుడి సభ్యుని కానీ, వెక్కిరించే గారు కానీ, దేవుడి పాటల్ని కానీ, దేవుని యొక్క ఆరాధన కానీ అవమానించి హీనపరిచే వారికి తరం ఉండదు. ఏ రాజకుమార్తె అయినా సరే, సౌలు కుమార్తె అయినప్పటికీ ఏమైంది? మరణం వరకు పిల్లలు. ఎంత భయంకరం కదా! దేవుని శాపం జాగ్రత్తగా ఉంటుంది. మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము జాగ్రత్తలో మన కనుల్లో, మన చూపుల్లో, మన నేత్రంలో అదుపులో పెట్టుకోవాలి. మన హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి. అపహాస్యం అనేది చేయకూడదు. జాగ్రత్త. అపహాస్యం దేనికి చేయాలి? దానికి ఎక్కడ పడితే అక్కడ అపహాస్యం చేస్తే ఏమవుతుంది? మీ కాయాన్ని చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరు దీపబడినట్టుగా చూసినామో ఒబేదీయం ఏమైంది? 3 నెలలు ఆశీర్వదింపబడినాడు. మనం ఏం కావాలో చెప్పండి? ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. మన ఒబేదీయం వలె దేవుడి మందస్సాన్ని నీ ఇంటిలో చేర్చుకునే వాడిగా ఉన్నావా? హల్లెలూయా. దేవుని మనసం ఇంట్లో ఉండడం అంటే ఎంత పవిత్రమైన, పరిశుద్ధంగా ఉన్నాము. హల్లెలూయా. మరి ఒబేదీయం
తను పరిశుద్ధంగా ఉండవచ్చు, నీతిమంతుడుగా ఉండవచ్చు, దేవుని వద్ద విముక్తులు కలిగిన వాడిగా ఉండవచ్చు. అందరి బట్టి దీవింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని కొన్ని మార్పులు దయచేసి అందరు తను వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. దేవాది దేవ, రాజాది రాజా, ప్రేమ దేవాది నేనే దేవుడు వాక్యం సెలవిస్తున్నావు తండ్రి. ఈ లోకంలో నీ నామం స్తుతినొద్దగిన నామం సెలవిస్తున్న దేవా, నీకు వందనములు స్తోత్రం. వీళ్ళను దరిద్రులను పెట్ట కుప్ప నుండి లేవనెత్తి పైకి లేవనెత్తువాడు నీవు తండ్రి. అయ్యా దేవా తండ్రి, నీ కృపతో నీ దయతో పోషించువాడు, సంరక్షించువాడు. అయ్యా నువ్వు మార్గం చూపించేవాడు తండ్రి. అయ్యా విమోచించువాడు, విడుదల కలగచేవాడు తండ్రి. ప్రతి ఆపద నుంచి, అయ్యా ఇక్కట్టు నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల కలగచేవాడు. కేవలం ఈ వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచగా, అయ్యా నిర్దోషమైన చేతులు, అయ్యా అట్టి నిర్దోషమైన చేతుల్లో ఉండేటట్టుగా, అవును తండ్రి, శుద్ధ హృదయం కలిగి ఉండేటట్టుగా నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నేటి నుంచి శుద్ధ హృదయం కలిగి నీ ఆశీర్వాదం పొందుకొని అయ్యా నిత్యత్వంలోకి, నిత్య రాజ్యంలోకి ప్రవేశింపబడేటట్టు ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకుని ఏర్పాటు చేయము తండ్రి. అట్టి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కుమరింప చేయము తండ్రి. నీ రక్తం చేత నీ అపరాధములను ఒప్పుకొనడం, అవును తండ్రి, నమ్మదగిన వాడు, నీతిమంతుడమైన దేవుడు, నువ్వు క్షమిస్తానని నీ వాక్య లేఖనము సెలవిస్తుంది దేవా. ఈ క్షణమందు ఎవరైతే పాపములు ఒప్పుకుంటున్నారో దేవా, వారిని వారి కుటుంబాలను క్షమించుకుంటుంది. నీ గొప్ప ఆదరణ దయచేయమని కోరుకు యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఎవరైనా తీసి చదివినట్లయితే మన